నెక్స్ట్ అమృతాంశూద్భవో భానురితి బీజం. దీనికి బీజం ఎక్కడుందో ఏది విష్ణు సహస్రనామం తీస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసు అది అమృతాంశు ఉద్భవ భాను. అమృతాంశు అంటే అంశు అంటే కిరణాలు మీకు తెలుసు. అమృతాంశు అంటే అమృత కిరణాలు. ఎవరి? చంద్రుడి చల్లని కిరణాలు. అమృతాంశో చంద్రస్య ఉద్భవ యస్మాత్ సహ అమృతాంశోద్భవ ఇది. కాబట్టి అమృతాంశులు ఏవైతే ఉన్నాయో, అమృత కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కలిగినటువంటి వాడు చంద్రుడు. అటువంటి వాడికి ఉద్భవ, ఆయన ఉద్భవించడానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు. చంద్రస్య ఉద్భవ యస్మాత్ సహ అమృతాంశోద్భవ. అంతేకాదు భాను, భాతి ఇది భాను, చక్కగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు ఎవరు? సూర్యుడు. అది కూడా ఆయనే, ఆయనకి కూడా ఈయనే ఆధారం అని అర్థం. కాబట్టి అమృతాంశు ఉద్భవ. కాబట్టి అమృతమైనటువంటి అంశువులు కలిగినటువంటి కిరణాలు కలిగినటువంటి చంద్రుడికి, చంద్రుని యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి వాడు, అంటే చంద్రుడికి మూలమైనటువంటి వాడు అని అర్థం. ఎట్లా తెలుస్తుంది ఇది? క్షీరసాగర మథనంలో పరమేశ్వరుడి నుంచే కదా వచ్చాడు. క్షీరసాగర మథనంలో చంద్రుడు వచ్చాడు. అసలు వాస్తవంగా అయితే భూమి సూర్యుడి నుంచి వచ్చింది. భూమి సూర్యుడి నుండి, భూమి నుండి చంద్రుడు వచ్చాడు. సూర్యుడి నుండి భూమి వచ్చింది, భూమి నుండి చంద్రుడు వచ్చాడు. సరేనా? మరి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంకో సూర్యుడి నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరొక సూర్యుడి నుంచి వచ్చాడు. ఇట్లా ద్వాదశాదిత్యులు. ద్వాదశాదిత్యులు అయిన తర్వాత 12 మంది సూర్యులు ఉన్న తర్వాత మొదటి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అది బీజం. బీజం అంటే ఏంటంటే ఏది ఎక్కడి నుంచి వచ్చిందో, ఒక చెట్టు వచ్చింది అనుకోండి, బీజం నుంచి వచ్చింది. ఇక్కడ అమృతాంశోద్భవ భాను ఇది బీజం. కాబట్టి భూమి నుండి చంద్రుడు వచ్చాడు, కానీ సూర్యుడు మాత్రం మరొక సూర్యుడి నుంచి వచ్చాడు. ఈ విధంగా ద్వాదశ ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు వచ్చారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి అంటే పరమాత్మ నుండే వచ్చారు. ఇప్పుడు అర్థమైందే? చంద్రుడికి ప్రకాశం ఉందే, కానీ వెన్నెల తెలుస్తుంది, కానీ ప్రకాశం లేదు. ప్రకాశం ఎక్కడిది? చంద్రుడికి సూర్యుడి నుండి వచ్చింది. సూర్యుడికి ప్రకాశం ఉందా? లేదు. ఎందుకని? ఆయన ఇంకో సూర్యుడి నుంచి వచ్చాడు కదా. ఇట్లా పోతే 12 మంది సూర్యులు అయ్యారు కదా. ఆ మొదటి వాడి దగ్గర ఉండాలని చెప్పాలా? వాడికి ఎట్లా వచ్చింది? పరమేశ్వరుడి నుంచి వచ్చింది కనుక ఈయన అసలు భాను. అంటే భాను అంటే భాతి ఇది భాను, భాతి ఇది. ఈయన కూడా భానుడే కదా సూర్యుడు. ఈ భానుడికి తేడా ఏంటి చెప్పండి? ఆయన ప్రకాశం కలిగిన వాడు, ఈయన స్వప్రకాశ స్వరూపుడు. అంటే మరొకరి దగ్గర నుంచి ప్రకాశం తెచ్చుకున్నది కాదు ఈయనకి. ఇది బీజం. క్లియర్ నౌ? ఈ బీజం నీకెట్లా తెలుస్తుంది? అమృతాంశోద్భవో భానురితి బీజం. ఇది నీకు అర్థమయ్యేది ఎట్లా? ఆ బీజం నీ దగ్గర ఉంది. ఆ బీజం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. ఏంటి స్వామీజీ? అవును, భాను అన్నాం సూర్యుడిని. ఎందుకనంటే భాతి ఇది భాను. ఓకే, అలా ప్రకాశించేటువంటి వాడు సూర్యుడు. ఏమిటి ప్రకాశం అని పోతే చివరికి స్వప్రకాశ చైతన్యం ఈయన అని తెలిసింది. ఈయన వల్లనే ఆ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనేది నీకు ఎట్లా తెలుసు? ఆత్మప్రకాశం కాదు, నువ్వు చూస్తున్నావు గనక తెలుసు. ప్రకాశాన్ని నువ్వు చూస్తున్నావు గనక. అంటే
నీ కంటికి దృశ్యమయ్యాడు కనుక. అవునా? కాబట్టి ఆ ప్రకాశాన్ని ఆయన ఉన్నాడు అని తెలియజేసేటువంటి నీ నేత్రాలు. ఓకే, నేత్రాల్లో సూర్యుడి యొక్క ప్రతిబింబం పడచ్చు, అది నీకు తెలిసేది ఎట్లా? నేత్రాలు తెలుసుకుంటాయా? యశ్చక్షుర్న పశ్యతే. మనసు తెలుసుకుంటా ఉంది. మనసు జడమా చైతన్యమా? మరి దానికి ఎట్లా తెలుస్తుంది? ఆ సామర్థ్యం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి ఆ మనసు దానికి ఎట్లా వచ్చింది? ఆ మనసుకి ఆ శక్తి అంటే చైతన్యం వల్లనే వచ్చింది. ఇప్పుడు ఈ మనసు దీనికి శాంతి లేదని నువ్వు అంటున్నావు. దీనికి శాంతి ఎట్లా వస్తుంది తెలుసా? నువ్వు ఏం చేసినా రాదు. సరే, నాకు మనశ్శాంతి కలగాలి, నేను పోయి ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ముకు పోదా, పో. దేహం బాగుపడుతుందేమో కానీ నీకు మనశ్శాంతి రాదు. మనశ్శాంతి లేకపోవడం అనేది ఆరోగ్యం ఉన్నవాడికి ఉంది, ఆరోగ్యం లేనివాడికి ఉంది. బాగా అర్థం చేసుకో. కాబట్టి ఇది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది అని అంటే, దేనివల్ల తాను ప్రకాశిస్తూ ఉందో అలా ప్రకాశించేటువంటి సామర్థ్యం మనసుకి దేనివల్ల కలిగిందో దాని దగ్గర లేకపోవడం వల్లనే వస్తూ ఉంది. ప్రపంచం మీదకి పోవడం వల్లనే వస్తుంది. అందువల్ల అప్పుడప్పుడు సంతోషం, అప్పుడప్పుడు దుఃఖం. మనసుకి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో తెలుసా? స్వప్రకాశ చైతన్యమైనటువంటి పరమాత్మ దగ్గర ఎప్పుడు లేదు గనక. దొబుచుల్లాడే ఓ చందమామా, దోబూచుల్లాడే ఓ చందమామ. ఎందుకంటే మనసో చంద్రమాహ, మనసుకు చంద్రుడు అధిష్టాన దేవత కనుక. దోబూచుల్లాడే ఓ చందమామ, కొండ స్వామితో మనము ఉండిపోలేమా. పోవచ్చు, తిరుపతి పోతే, తిరుమలకి వెళితే కొండస్వామితో ఉండొచ్చు కొంతసేపు, వాళ్ళు మెడపెట్ట గంటేంతవరకు. ఆ తర్వాత మళ్ళీ ఈ దరిద్రమే. దోబూచులాడే మధ్య మధ్యలో ఆ మనసులో అది కనపడతా ఉంది మనకు. దోబూచులాడే ఓ చందమామా, కొండస్వామితో మనము ఉండిపోలేమా. తెల్లని వెన్నెల నెలరాజరావోయి, తెల్లని వెన్నెల నెలరాజరావోయి. ఎందుకో? దినరాజు రాగానే తెల్లవారునోయి. సరేరా, రా ఇప్పటికైనా సరే. కొండస్వామితో మనం ఉండిపోవాలా. ఆయన కొండ మీద ఉండే స్వామి కావచ్చు, కొండనెత్తిన స్వామి కావచ్చు. ఓకే, ఆయనతో ఉండిపోవాలి మనం. ఇది ముఖ్యమైనటువంటి వ్యవహారం. లేదా నువ్వు రాత్రంతా ఉంటావు బాగానే. తెల్లని వెన్నెల నెలరాజ రాబోయి. ఎందుకని? తెల్లవారగానే మన దినరాజు రాగానే తెల్లవారునోయి. సూర్యుడు కనుక వచ్చాడా నీ కథ అయిపోతుంది. సూర్యుడు కాలం. ఈ ప్రపంచంలో అన్నీ మనకే తెలిసినట్టు ఊగిపోతూ ఉంటాం. ఎంత విన్నా కూడా అహంకారం పోదు. కానీ మృత్యువు కనుక వచ్చిందే తెల్లవారిపోద్ది. కాలం, మృత్యుకాలం కనుక వచ్చిందే తెల్లవారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చందమామ రావే, జాబిల్లి రావే, అవనికి రావే, అమృతము తేవే, చందమామ రా. ఓ మనసా రా. ఎందుకని? అవనికి రా, ఈ ప్రపంచంలోకి రా అంటే నాలోకి రా. మనసు ఎక్కడో ఉంది, కాదు ఇక్కడికి రా. ఇక్కడికి రా, అక్కడికి కాదు ఇక్కడికి. ఎందుకని? ఆయన యొక్క అనుగ్రహం మనకు కలగాలి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండనెత్తిన స్వామి అండజేరిపోవే, చందమామ రావే, జాబిల్లి రావే. హాయిగా ఉంటావు ఆయన పక్కన కనుక చేరితే. ఇంకొక విధంగా వచ్చే అవకాశం లేదు.
నువ్వు అనుకోవచ్చు నేను నెలరాజు అని. కారే రాజులో నెలరాజు నీవే, కారే రాజులో నెలరాజు నీవే. ఆడుంటే ఏం ఉపయోగం? నల్లనయ్య సరసన నిన్ను చూడనీవే. ఇప్పుడు అర్థమైంది. ఓ మనసా, ఎక్కడెక్కడో తిరుగుతున్నావే, ఎక్కడెక్కడో తిరిగి ఏం ఉపయోగం? నల్లనయ్య సరసన నిన్ను చూడనీవే. ఆయన సరసన ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు ఆయన భావాలే నీ హృదయంలో ఉంటే, మనసులో ఎప్పుడు భగవంతుడే ఉంటే ఆయన సరసన మనం ఉన్నట్టు లెక్క. లేదనుకో, ఓసారి పెరుగుతావు, ఓసారి తరుగుతావు. పెరుగుట తరుగుట నీకేల దేవా. హే చంద్రుడా, వృద్ధిక్షయాలు నీకెందుకు? ఒకప్పుడు పెరుగుతూ ఉంటావు, ఒకప్పుడు తరుగుతూ ఉంటావు. పెరుగుట తరుగుట నీకేల దేవా. ఇదిగో నిరతము నిండుగా ఉండిపోవేల. అదే ఈయన దగ్గర చేరిపోయావనుకో, నీకెప్పుడు పూర్ణత్వమే. పెరగడము, తరగడము, వృద్ధి, క్షయాలు అనేటువంటివి వచ్చేందుకు అవకాశమే లేదు. చందమామ రావే, జాబిల్లి రావే, అమృతాంశోద్భవో భానురితి బీజం. ఇది కాబట్టి బీజం ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది ఆ న్యాసంలో. నెక్స్ట్, దేవకీనందన స్రష్టేతి శక్తి. దేవకీనందన స్రష్ట ఇది. దేవకీనందన అంటే దేవకీదేవి యొక్క కుమారుడు. దేవకీనందన దేవక్యాః సుతః కుమారః. కాబట్టి దేవకీదేవి యొక్క కుమారుడు అంటే దేవకీ నందన అంటే దేవకికి ఆనందాన్ని ఇచ్చేవాడని కూడా అర్థం. ఇది అవతార విశేషం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లాగైతే దేవకికి ఆనందం ఇచ్చాడో, ఈ విష్ణు సహస్రనామం చెప్పేటువంటి పలికేటువంటి భీష్ముడికి ఎదురుగా కనపడతా ఉండాడు. అది దేవకీ నందన చూస్తూ ఉండాడు. ఎక్కడున్నాడు కృష్ణుడు? కృష్ణుడు ఎక్కడున్నాడు నాయన? భీష్ముడికి ఎదురుగా ఉండాడు. ఈయనే స్రష్ట. స్రష్ట అంటే సృష్టికర్త. సర్వస్య లోకస్య సృష్టికర్త, స్రష్ట. అన్ని లోకాలకి ఈయనే ఆధారం. అటువంటి వాడు విష్ణు సహస్రనామానికి శక్తి, ఎనర్జీ. చూడండి ఎక్కడ పెట్టినాడు శక్తి అంతా. కాబట్టి శక్తి ఎక్కడుంది? పరమేశ్వరులో ఉంది. దాని మీద నీకు విశ్వాసం కావాలి. అది తమాషా. మొన్న అన్నాను చూసారా, అది మనకు వ్యక్తిత్వంగా ఉంటుంది, వ్యక్తిగతంగా శాస్త్రము నుంచే నేను అది మాట్లాడినా. కాబట్టి స్వామీజీ మీకు ఆరోగ్యం బాగాలేదు, మీరు ఎట్లా చెప్తారు? శక్తి ఉంటే కదా చెప్పేది. మరి ఆరోగ్యం బాగాలేదు కదా మీకు. ఆరోగ్యం ఉండేవాడికి శక్తి ఉండదని ఎవరు చెప్పారా నీకు? ఆరోగ్యం ఉంటే శక్తే? ఆరోగ్యం ఉంటే శక్తి కాదు సార్. అది దేవకీనందన స్రష్టేతి శక్తి, ఆ సృష్టికర్త సర్వలోకస్య. కాబట్టి ఆయన దేవక్యాః సుతః, దేవకీనందన, దేవకీదేవికి బిడ్డ. చూచారా? ఈ బిడ్డ ఏంటి? భక్తిలో. భక్తి గనక కలిగిందంటే భగవంతుడు తండ్రి కావచ్చు, భగవంతుడు తల్లి కావచ్చు, భగవంతుడు సఖుడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకని? సంబంధమే సార్ ముఖ్యం. నీకు ఇక్కడ ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నావో, ఈమె మా అమ్మ అనిత్య సంబంధం, ఆయన మా నాన్న అనిత్య సంబంధం. అవి మధ్యలో తెగిపోతాయి, లేకుండానే వచ్చాయి, లేకుండా పోతాయి. కానీ ఈయనది నిత్య సంబంధం, నిత్య సంబంధం. కాబట్టి తల్లి కావాలన్నా ఓకే, తండ్రే ఓకే, బిడ్డ ఓకే, తమ్ముడా ఓకే, అన్న ఓకే. నీకు ఏం కావాల్సి వస్తుంది, ఎట్లా కావాలో అట్లా నువ్వు ఆయన్ని నిత్య సంబంధంలో
గుర్తించేటువంటి అవకాశం ఉండే గనక సర్వలోకస్య స్రష్ట, కాబట్టి అన్ని లోకాలని సృష్టించినటువంటి వాడు తానే. దేవకీనందన స్రష్టేతి శక్తి. కాబట్టి దేవకీదేవికి ఆనందాన్ని పంచాడంటే దాని అర్థం ఏంటి? ఆమె జీవుడు కదా నాయన, దేవకీదేవి జీవుడు. ప్రతి జీవుడు దేవకే. ఆమెకు ఆనందాన్ని పంచినటువంటి వాడు అందరికీ ఆనందాన్ని పంచుతాడు. ఇది నీకు అర్థమైతే నీకు నాకు ఆనందాన్ని పంచేవాడు కూడా తానే. నెక్స్ట్, ఉద్భవక్షోభణో దేవైతి పరమో మంత్ర. తర్వాత దేవకీనందన సృష్టేతి శక్తి, ఉద్భవ, క్షోభణ, దేవ. మూడవి. ఉద్భవక్షోభణో దేవైతి పరమో మంత్ర. ఉద్భవ కారణత్వాత్. ఉద్భవ అంటే పుట్టుక కదా, కాబట్టి ప్రపంచోత్పత్తి ఉపాదాన కారణత్వాత్ ఉద్భవ. కాబట్టి ఈ ప్రపంచం రావడానికి ఏదైతే కారణమై ఉండిందో, క్లియర్నా? ఒక కుండ రావడానికి ఏది కారణం? మట్టి. కుండలో ఉన్నదంతా కూడా మట్టి. కాబట్టి కుండ యొక్క ఆవిర్భావానికి మట్టి ఎట్లాగైతే కారణమై ఉండిందో అట్లాగే ప్రపంచోత్పత్తి ఉపాదాన కారణత్వాత్. కాబట్టి ఈ ప్రపంచం ఆవిర్భవించడానికి ఉపాదాన కారణం, మెటీరియల్ కాస్ ఏదైతే ఉందో అది పరమేశ్వరుడే సార్. ప్రపంచోత్పత్తి అంటే ఉద్భవ. దీంట్లో రెండో అర్థాలు. ఉత్ భవాత్. ఉత్ అంటే పైన అని కూడా అర్థం. ఉత్ అంటే పైన. భవ అంటే సంసారం కదా నాయన. ఇట్లా మళ్ళీ భవ అంటే సంసారం. ఉత్ భవ. భవ సంసారానికి అతీతంగా ఉండేటువంటి వాడు. అది ఉద్భవ. అట్లా కూడా తీసుకోవాలి దాన్ని. అంటే ఉత్కృష్టం భవం జన్మ. ఉత్కృష్టం భవం. కాబట్టి ఉన్నతమైనటువంటి జన్మ కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఎందువల్ల ఉత్కృష్టం స్వామీజీ? మనకు కూడా ఉంది కదా జన్మ. మన జన్మకు కారణం ఉంది, ఆయన జన్మకు కారణం లేదు. అందువల్ల ఉత్కృష్టం. ఎందువల్ల? స్వేచ్ఛగా కలిగింది. అవునా? పరమేశ్వరుడికి జన్మ స్వేచ్ఛగా కలిగింది. ఆయన రాముడుగా వచ్చినా కృష్ణుడుగా వచ్చినా ఏది వచ్చినా కూడాను స్వేచ్ఛగా కలిగింది. అందువల్ల మన యొక్క జన్మకి ఆయన జన్మకి తేడా ఉంది. అందువల్ల ఉత్కృష్టం అది. సరేనా? ఉద్భవ. ఉత్ అంటే మనకన్నా కూడా అతీతమైంది. ఎందువల్ల అతీతమైంది అని అంటే, నీవు కానీ నేను కానీ మన కర్మను అనుసరించి, మన కర్మలు ఎలా ఉంటాయో వాటికి అనుసరించి అక్కడే పుట్టగలం, కానీ దానికి భిన్నంగా మరొక చోట పుట్టలేం. కానీ పరమేశ్వరుడు కనుక భావిస్తే ఒక స్తంభం నుంచి కూడా రాగలడు సార్. సరే, నువ్వు వస్తావా, నేను వస్తానా? అది ఉద్భవ. ఉత్. కాబట్టి దీనికి భవం ఏదైతే జన్మ ఉందో దానికి అతీతంగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాడు. ఉద్భవ. కాబట్టి ఒక స్తంభంలో నుంచి వస్తూ ఉన్నాడు. ఇది చిన్న విషయం కాదు కదా. అంటే ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి వాడు. ఆయన జన్మ కర్మజనితం కాదు. ఫినిష్. కర్మ వల్ల ఏర్పడినటువంటిది కాదు కనుక ఏ విధంగా అయినా రాగలడు. ఉద్భవ. నెక్స్ట్, శోభణ. శోభణ ఇదొకటి. అంటే సృష్టి కాలంలో ఒక్కసారి ఊగిపోయిందంట ప్రపంచం అంతా కూడా. ఆ సృష్టి జరగడం అంటే సర్గకాలే, అంటే సృష్టి కాలంలో క్షోభయాం ఆసతి. కాబట్టి అంతా ప్రపంచాన్నంతా ఊపేశాడు. ఆ విధంగా ఈ సృష్టి జరిగింది. ఇదంతా ఏంటో తెలుసా? మనకు బ్రహ్మాండంగా అనిపించవచ్చు. అబ్బో, ఇంత అద్భుతమైన సృష్టి, ఇంత అద్భుతమైన ప్రళయం అనిపించవచ్చు. కానీ ఆయనకి మాత్రం క్రీడ. ఆయనకి క్రీడ. అది మూడోది. ఉద్భవ, శోభణ, దేవ. అంటే యతో దీవ్యతి క్రీడతి ఇది దేవ సర్గాదిభి. కాబట్టి ఈ సృష్టి జరిగేటప్పుడు, ప్రళయం జరిగేటప్పుడు ఆయన క్రీడించినట్లే ఉంది. అర్థమైందా నాయన? అంటే మొదట మనం చూసాం ఉద్భవ అన్నప్పుడు ఉపాదాన కారణంగా చూసాం. ఇక్కడ దేవ అన్నప్పుడు నిమిత్త కారణంగా చూస్తూ ఉన్నాము. అంటే సృష్టించేటప్పుడు
ఒక క్రీడలాగా ఆడుకున్నట్టుగా అప్రయత్నంగా సాగిపోయింది గనక ఆయన దేవ. దివ్ అంటే దివ్యతే, క్రీడతే. అది నెక్స్ట్